అందరికీ స్వాగతం సుస్వాగతం. గత 25 సంవత్సరాలుగా ప్రతి వారం వాసవ నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1307వ కార్యక్రమం. వారం వారం మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరికీ వైద్య విజ్ఞానం సంబంధించిన అవగాహన ఉండాలని, అందరి ఆరోగ్యం చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇస్తాం. నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలకు చెందిన విషయాల్ని ఇక్కడ మనం తెలియజేస్తున్నారు. వైద్య శాస్త్రం నిరంతరం ఎంతో పురోగమిస్తున్నారు. కొత్త కొత్త పొంతులు దొక్కుతుంది. అవన్నీ కూడా మన ఆరోగ్య రక్షణ కోసమే. ఆ విషయాలన్నీ మన స్పెషలిస్టులందరూ తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాలు 2000 సంవత్సరం జనవరి నెలలో మొదలెట్టాము. ఇప్పుడు మన జనవరి 1కి 20 సంవత్సరాలు పూర్తి అవ్వడం జరిగింది. తర్వాత కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నేను డాక్టర్ మారు గారు కలిసి మొదటి నుంచి చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా మారు గారు ఈ స్పెషలిస్టులని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేయడం చేస్తూ వచ్చారు. అనుకోకుండా మారు గారు మన 6వ తారీఖున అనుకోకుండా మరణించడం జస్ట్ 6 నెలల క్రితం మరణించడం జరిగింది. వారు మరణించినప్పుడు కూడా దీక్షతో మారుగారు చేపట్టినటువంటి ఈ ఆరోగ్య విజ్ఞాన సోదరి ముందు మనం కొనసాగిద్దాం. ఆమె లేని లోటే, దాన్ని ఎవరు తీర్చలేరు. కానీ ఎంతో డెడికేటెడ్గా మెడికో సోషల్ వర్క్లో డాక్టర్ మారుగారు ఎంతో కృషి చేశారు. ఇంత దాకా ప్రజలందరికీ ఆరోగ్య జ్ఞానం అందించడం గ్యారంటీ. అలాగే కొన్ని వేల మంది పోలియోతో ఎఫెక్ట్ అయ్యి అంగవైకల్యం పొందిన వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ జరిగింది మా హాస్పిటల్లో, ఉచితంగా కొన్ని వేల మందికి. అలాగే 80,000 మంది వృద్ధులకి శుక్లాలతో సంబంధించి వాళ్ళందరికీ క్యాంపులు పెట్టి శుక్లాల ఆపరేషన్ ఉచితంగా చేయడం జరిగింది. అలాగే నల్లగొండ జిల్లాలో అక్కడ తండాల్లో, లంబాడి తండాల్లో డెలివరీలు చేస్తుంటే వాళ్ళు చాలా నాటు పద్ధతిలో డెలివరీ చేసి అందరూ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ శుభ్రమైన పరిస్థితులు, లేకపోతే ఆ పిల్లలు పుట్టి వాళ్ళు సగం పైగా టెటనస్ సరిపోతుండేవారు. వారందరూ కూడా పరిశుభ్రమైన పద్ధతిలో ఎలా డెలివరీ చేయాలని నేర్పించదు. కొన్ని 100 మందికి నేర్పించి ఇప్పుడు చక్కగా ఉన్నారు అందరూ. ఈ రకంగా ఇది అది కాదు ఎన్నో కార్యక్రమాలు మెడికో సోషల్ వర్క్ చేస్తూ వచ్చారు. ఈ రోజున ప్రముఖ ఫిజిషియన్ డాక్టర్ పి గురుప్రసాద్ గారు, ఆయన మొదటి నుంచి ఈ కార్యక్రమంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. మేము హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో మేము ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మొదటి రోజుల్లో హెచ్ఐవి ఎయిడ్స్ మొదటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి పట్టాల్లో గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కలిగించాం. దాంట్లో కూడా గురుప్రసాద్ గారు ఎంతో సక్రియంగా పాల్గొన్నారు. అవగాహన ఈరోజు ఎయిడ్స్ అనేది చాలా కంట్రోల్ అయిపోయింది, తగ్గిపోయింది. కొత్త కేసులు రావడం చాలా తగ్గిపోయింది. కానీ మొదటి రోజుల్లో ఊరు తిరిగి పట్టాది మొత్తం ఆంధ్రప్రదేశ్ బెల్లంపల్లి నుంచి ఇక ఇక్కడ దాకా అనంతపురం దాకా, అనంతపురం శ్రీకాకుళం దాకా అది తిరిగి అక్కడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో డాక్టర్లకి సెషన్ ఇవ్వడమే కాకుండా జనబాహుళ్యానికి అవగాహన కలిగించడంలో కూడా గురుప్రసాద్ గారు వచ్చే పాత్ర చాలా గణనీయమైంది. వారు ఈ కార్యక్రమం మీ అందరికీ మరి ఈ ప్రోగ్రామ్ చూసిన అందరూ కూడా గురుప్రసాద్ గారు సుపరిచితులే. ఈ రోజున ఫ్యాటీ లివర్ అనే విషయం పేర మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది చాలామందిని ఆలోచింప చేస్తుంది. లివర్ కొవ్వు చేరిన మనకి ఒంటి కొవ్వు చేరుతుంది, లివర్ కొవ్వు చేరుతుంది, కాలేయాన్ని కొవ్వు చేరుతుంది. లివర్నే కాలేయం. ఈ కాలేయం కొవ్వు చేరడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. ఎందుకు చేరుతుంది? కాలేయానికి లివర్ శరీరంగా లక్షణాలు ఉంటాయి. ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా తగ్గాలంటే ఏం చేయాలి, అసలు ఏం తగ్గుతుందా తగ్గదా, ఇవన్నీ కూడా 1,00,000 ప్రశ్నలు. ఇప్పుడు మీరు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారనుకోండి, చేయించుకుంటే మరి ఒక ఫ్యాటీ లివర్ ఎంతమందికో ఫ్యాటీ లివర్ని డయాగ్నోస్ చేశారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఫ్యాటీ లివర్ ఇస్తారు. ఈ ఫ్యాటీ లివర్ ఏంటి? ప్రతి అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిపోర్ట్ పెట్టుకోవడం, డాక్టర్ గారు ఫ్యాటీ లివర్ రిపోర్ట్ వచ్చినండి దీంట్లోనూ ఏంటి కారణం, నా హెల్త్ మీద ఏంటండి, ఇది అడిగిన వాళ్ళు లేరు. ప్రతి వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ అనేది ఒక పెద్ద మిస్టరీ అయిపోయింది.
ఈ రోజున ఆ మిస్టరీని చక్కగా ఏమిటిదని ఎలా రివీల్ చేస్తారు గురుప్రసాద్ గారు. మీ అందరూ శ్రద్ధ వినండి. ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీ అందరికీ రెగ్యులర్గా మన ఫేస్బుక్లో మీ అందరికి లైవ్ పెడుతున్నాం, చూస్తున్నారు. అలాగే మీ సందేహాలు తీర్చుకుంటున్నారు. ఈరోజు కూడా డాక్టర్ గురుప్రసాద్ గారు ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుతారు కనుక మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్ కనుక మీరు చూడడం కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారు మాట్లాడైపోయాక మీకు డౌట్స్ పోస్ట్ చేయండి. చేసినట్లయితే వారికి నేను దీని ద్వారా పోస్ట్ చేస్తారు కనుక నేను గురుప్రసాద్ గారి చేత మీకు ఆన్సర్ చెప్పిస్తాను. మీరు అందరూ రెగ్యులర్గా చూసిన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తారు ఉంటారు. రెగ్యులర్గా కూడా ప్రతి వారం జరుగుతూ ఉంటుంది. నా ఓవర్ టు డాక్టర్ గురుప్రసాద్ గారు, ఆయన్ని ఫ్యాటీ లివర్ మీద మాట్లాడుతూ కోరుతున్నాను. ఇవాళ టాపిక్ ఫ్యాటీ లివర్లోకి వెళ్ళే ముందు ఇక్కడున్న మన డాక్టర్ గౌరవనీయులైన సమరం గారు ఇక్కడ భౌతికంగా లేకపోయినా నా ఉద్దేశంలో మారు గారు ఇక్కడే ఖచ్చితంగా ఉంటారు ఈ టైంలో అని నేను నమ్ముతున్నాను. ఒక డాక్టర్ అవడం అంటేనే కష్టం యాక్చువల్గా. అయితే సోషల్లీ రెస్పాన్సిబుల్ డాక్టర్ అవడం ఇంకా 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 కష్టం. అలాంటి కొద్దిమంది అంటే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది బాగా అందరికీ ఉంటుంది. డాక్టర్స్ అందరూ సోషల్లీ రెస్పాన్సిబుల్లే. కాకపోతే ఎక్కువ పర్సంటేజ్ సోషల్లీ రెస్పాన్సిబుల్, తక్కువ టైం ఫర్ ప్రాక్టీస్ ఇచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళల్లో డాక్టర్ మారు గారు ఒకళ్ళు. ఆవిడ చేసే చాలా సేవలు ఇప్పుడు డాక్టర్ గారు చెప్తుంటే వెంటనే కానీ ఎన్ని సంవత్సరాలు తెలిసినా ఆవిడ ఎంతంత చేశారనేది మాకందరికీ కూడా పూర్తిగా అవగాహన లేదు. ఎందుకంటే సైలెంట్గా వర్క్ చేసుకుంటే వెళ్ళిపోయే పర్సనాలిటీ. చాలా సింపుల్, డౌన్ టు ఎర్త్. అంత సీనియర్ అయ్యుండి అన్ని అచీవ్మెంట్స్ ఉన్నా చక్కగా నవ్వుతూ పలకరిస్తారు జూనియర్ డాక్టర్స్ ఎవరినైనా కూడా. మేమందరం కూడా ఆవిడ జూనియర్సే. చాలా నేర్చుకోవాల్సింది విజ్డము చాలా ఉందండి ఆ దగ్గర నుంచి. ఖచ్చితంగా మేము అందరూ మిస్ అవుతారు నాకు తెలుసు. కాకపోతే షీ విల్ లివ్ ఫర్ ఎవర్ ఇన్ పీపుల్స్ హార్ట్స్ నా బిలీఫ్ అది. సో ఇవాళ ఫ్యాటీ లివర్ గురించి ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి. డాక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడు మీరు చాలామంది అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్తో వస్తారు, వేరే వేరే రీజన్స్తో చేయించుకున్నా కూడా అందులో ఫ్యాటీ లివర్ అనేది మోరార్లెస్ చాలా కామన్గా కనబడుతుంది. అయితే దీనికి ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, ఇది మనల్ని ఏం చేస్తుంది, దాన్ని పట్టించుకోకపోతే అది ఏమైనా అపాయకరమా, దాన్ని ఎలాగ నివారించవచ్చు, ఎలాగ ట్రీట్మెంట్ చేసుకోవాలన్నది మనం ఇవాళ చూద్దాం. సో ఈ ఫ్యాటీ లివరు ఇప్పుడు డాక్టర్ గారు ఇందాక అన్నారు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇట్లాగా వింటూ ఉంటాం. దీంట్లో మాకు ఇందాక అన్నాను చూడండి, డాక్టర్స్ కింద ఉండడం చాలా కష్టం అని. కష్టం ఏంటంటే ఎప్పుడో చదివేశారు కదా ఇప్పుడు ఇంకేంటి మీకు కష్టం అంటే అలా ఉండదు. 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ పేర్లు మారుస్తూ ఉంటారు, కొత్త కొత్త జబ్బులు రావడం ఒక్క వంతు అయితే పాతట్లోనే చాలా గైడ్లైన్స్ మారుతాయి, పేర్లు మారుతాయి, రకరకాల న్యూ ఫ్యాక్టర్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి కంటిన్యూస్గా అప్డేట్ అవుతూనే ఉండాలి ఎనీ డాక్టర్ ఎంత సీనియర్ అయినా కూడా. ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని కనపడుతున్నాయి, NAFL అని, ఫ్యాటీ లివర్ అని సింపుల్గా చెప్పుకున్నాం. NAFL, NFLD, NASH, ఇప్పుడు ఇంకోటి మారింది MASLD అనేది లేటెస్ట్. ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు. డిఫరెంట్ నేమ్స్ మారడం ఒకటి. అయితే ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది ఒకసారి వస్తే కంపల్సరీగా అది ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళిపోద్దా అంటే మనం పట్టించుకోకుండా మన లైఫ్ స్టైల్ మార్చుకోకుండా ఉంటే ముందుకు ప్రోగ్రెస్ అయ్యి సిర్రోసిస్ ఆఫ్ ది లివర్ అన్నది ఒక డేంజరు. దాని తర్వాత అంటే ఈ పిక్చర్లో లేదు కానీ ఈవెన్ క్యాన్సర్ ఆఫ్ ది లివర్ కూడా సిర్రోసిస్ తర్వాత స్టెప్ క్యాన్సర్ ఆఫ్ ది లివర్ అంతవరకు ఉంది దాని స్టోరీ. అయితే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీలో ఎవరైనా అల్ట్రాసౌండ్ రిపోర్టు ఫ్యాటీ లివర్ చూడగానే అందరికీ క్యాన్సర్ వచ్చేస్తారంటే రాదు. అందరికీ సిర్రోసిస్ వచ్చేస్తుందా? రాదు. వచ్చే అవకాశం కొంతమందికి ఉంటుంది. అది ఏంటన్నా చూద్దాం. ఇప్పుడు ఇంకొక పాజిటివ్ సైడ్ ఏంటంటే ఇప్పుడు ఇది కంపల్సరీగా ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనేదే కాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తాను, తీసుకుంటే వెనక్కి కూడా రివర్స్ అవ్వచ్చు. ఫైబ్రోసిస్ స్టేజ్ దాకా వెళ్ళింది కూడా కొంతవరకు వెనక్కి రావచ్చు. దానికన్నా ముందు స్టేజ్లో ఫ్యాటీ లివర్ స్టేజ్లో గ్రేడ్స్ వెనక్కి రావచ్చు. సో ఖచ్చితంగా మనం జాగ్రత్త తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకోటి, ఇద్దరు వ్యక్తులకి సేమ్ ఫ్యాటీ లివర్ సపోజ్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉందనుకోండి, ఇద్దరు ఒక టైం పీరియడ్లో వెళ్ళిపోయి ఫైబ్రోస్ అయిపోయి సిర్రోస్ అయిపోయి క్యాన్సర్ వచ్చేస్తుంది అన్నది ఉండదు. వేరియబుల్ ఉంటుంది. కొంతమంది స్లో ప్రోగ్రెసర్ అంటారు, కొంతమంది ర్యాపిడ్ ప్రోగ్రెసర్స్ అంటారు, కొంతమంది అసలు వెనక్కి కూడా వస్తారు వాళ్ళ జాగ్రత్తలు పడి. ఇందులో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ జీన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి.
ఇప్పుడు ఇక్కడ అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఫ్యాటీ లివర్కి అన్నది చూద్దాం. ఇందులో చూస్తే మొట్టమొదటిది ఏజ్ అండి. అన్ఫార్చునేట్లీ ఎవరు ఏది ఉన్నా ప్రతి ఒక్కరు, ప్రతి మనిషి, ప్రతి జీవి వయసు అన్నది పెరగాల్సిందే, దాన్ని ఎవరూ తప్పించుకోలేం. సో అదొక రిస్క్ ఫ్యాక్టరే. మోర్ దాన్ 45 years వచ్చిన వాళ్ళల్లో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నది ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ మోర్ దాన్ 45 years అన్నది. అలాగా మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంటారు. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ అంటే కొన్ని ఒబిసిటీ అని, డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్ అని, లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్కి సంబంధించి వీటిలో ఈ గ్రూప్ని కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఇలాగ ఉన్న వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సుమారుగా 90% దాకా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా విషయాల్లో దేవుడు ఆడవాళ్ళకే పక్షవాత అని చెప్పి అనిపిస్తుంది. ఇది మేల్స్లో ఎక్కువ ఫీమేల్స్ కన్నా ఫ్యాటీ లివర్ రావటం అన్నది. ఎథ్నిసిటీ అంటే ఇప్పుడు మనం వైట్స్, బ్లాక్స్ అలా తీసుకొని మనం బ్రౌన్స్ అంటారు, మనకి కూడా ఖచ్చితంగా ఎక్కువ ఫ్యాటీ లివర్ మన దేశంలో చాలా ఎక్కువ. డైటరీ హ్యాబిట్స్ అంటే బాగా హై కొలెస్ట్రాల్, ఈ ఆర్టిఫిషియల్లీ స్వీట్ అండ్ జంక్ ఫుడ్, ఇలాంటి ఫ్రక్టోస్ ఎక్కువ ఉంటుంది, కార్న్ సిరప్ అంటారు, ఇలాంటివన్నీ తీసుకుంటే కూడా ఫ్యాటీ లివర్ పెరుగుతుంది. ఒక్క పాజిటివ్ థింగ్ ఫర్ పర్టికులర్గా కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే కాఫీ ఈజ్ ప్రొటెక్టివ్. కాఫీ తాగడం వల్ల కొంచెం ఫ్యాటీ లివర్కి ప్రొటెక్షన్ ఉంటుంది, వచ్చే అవకాశం తగ్గుతుంది 1 నుంచి 2 కప్పులు. అయితే కాఫీ అన్నప్పుడు ఏంటంటే మనందరం తాగే కాఫీ పాలలో పంచదార వేసుకొని తాగుతాం, దాని కాకుండా బ్లాక్ కాఫీ ఈజ్ ప్రొటెక్టివ్ రియల్లీ. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాపియా అని ఇది కూడా అయినా ఉంటారు. ఈ మధ్య చాలా మందికి నైట్ టైం అంటే ఓవర్ వెయిట్, ఒబిసిటీ ఎక్కువ మందిలో, అలా కాకుండా వాళ్ళకి కూడా పడుకున్నప్పుడు విపరీతంగా గురక వస్తుంది. గురక పెడతా ఉంటారు, పక్కన అలా స్పౌస్కి తెలుస్తుంది సంగతి. బాగా సౌండ్ వచ్చి సడన్గా ఆగిపోతే మనకు అనుకొని మళ్ళీ పిలుస్తూ ఉంటారు. అది ఒక కంప్లైంట్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాపియా. వీళ్ళల్లో పగలపూట కూడా కూర్చొని నిద్రపోతారు. ఇప్పుడు మీరు వింటున్నారు, మీరులో ఎవరికైనా ఒక అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాపియా సివియర్గా అంటే ఒక 5 నిమిషాల తర్వాత నిద్రపోతారు, వాళ్ళు కూర్చొని గురక కూడా పెట్టచ్చు. ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళల్లో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇంకోటి జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఇక్కడ పెద్ద నేమ్స్, నెంబర్లు అన్నీ రాస్తున్నాయి. మాకు కూడా అంటే రీసెర్చ్లో వాళ్ళకి తప్పితే మాకు కూడా అది అర్థం కాదు. కానీ అల్టిమేట్గా జీన్స్ కూడా ఉంటేనే మనకున్న అలవాట్లు బట్టి, బాడీ వెయిట్ బట్టి, దీన్ని బట్టి ఫ్యాటీ లివర్ కింద, లేకపోతే అది ప్రోగ్రెస్ అయ్యి సిరోసిస్, క్యాన్సర్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి, జీన్స్ అంటే జీన్స్ ఉన్నాయి అందుకనే నాకు ఇది వచ్చేసింది అనుకోవడానికి. సపోజ్ మోనోజైగోటిక్ ట్విన్స్ అంటాం, అంటే వాళ్ళిద్దరికీ జీన్స్ సేమ్ ఉంటాయి. వాళ్ళల్లో కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళ అలవాట్లు బట్టి, వాళ్ళ డైట్ బట్టి, ఎక్సర్సైజ్ బట్టి ఒకరికి రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. సో జీన్స్ ఒక్కదానితో అయిపోదు. అయితే జీన్స్ అసలు మనకు బ్రహ్మాండంగా ఉండి మరీ అదృష్టవంతులు ఉంటే వాళ్ళు ఎలా తిన్నా వాళ్ళకి రాకపోవచ్చు, అది జాక్పాట్. అలాగే ఎంతమంది ఉంటాం మనలో అన్నది మనకు తెలియదు. అందుకు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జీన్స్ ఒక మాట చెప్తాను, చాలా జబ్బులకి జీన్స్ అనేవి ఒక నిద్రపోతున్న పాము లాంటిది. దాన్ని మనం తట్టి లేపితే మనకు కాటేస్తుంది. దాన్ని మనం డిస్టర్బ్ చేయకపోతే జనరల్గా మన అదృష్టం అట్లా లైఫ్ స్టైల్ వెళ్ళిపోతుంది. సో అది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ చెప్పాలంటే ఎందుకు చెప్తానంటే, మాకు అందరికీ బాగా తెలిసిన ఒక సీనియర్ ఫిజిషియన్, ఆయన సిరోసిస్ ఆఫ్ ది లివర్తో చనిపోయారు. జబ్బు పేరు చెప్పాను కాబట్టి ఆయన పేరు చెప్పట్లేదు. ఆయనకు అసలు ఏ అలవాట్లు లేవు, మహానుభావుడు, వెరీ గుడ్ ఫిజిషియన్. డాక్టర్ గారికి కూడా తెలుసు నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, బట్ ఐఎమ్ నేమ్ రివీల్ చేయట్లా. దానికి ఈ హ్యాడ్ క్రిప్టోజెనిక్ సిర్రోసిస్. అంటే కారణం తెలియదు, ఎందుకు వచ్చింది సిర్రోసిస్ అన్నది, దానికి ఏం అలవాట్లేదు, వెరీ నైస్ జెంటిల్మెన్. కానీ అలాగా అవడానికి ఉంటాయి. ఇప్పుడు ఏజ్ ఉంటుంది, మెటబాలిక్ సిండ్రోమ్ ఉంటుంది. ఆయన మేల్, అఫ్కోర్స్ ఇండియన్, మనందరూ ఇండియన్స్. డైటరీ హ్యాబిట్స్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, మేబీ కొంచెం డైటరీ హ్యాబిట్స్లో ఏమైనా తేడా ఉందా, లేదా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అండ్ అల్టిమేట్గా జీన్స్. దీన్ని తప్పించుకోలేం. వీటిని కొంచెం మనం తట్టి లేపితే ఆల్కహాల్ అక్కల్లా, స్మోకింగ్ అక్కల్లా, ఏమక్కల్లా, స్టిల్ వీ క్యాన్ గెట్ లివర్ క్యాన్సర్ అనమాట. ఇక్కడ ఈ పిక్చర్ ఎందుకు పెట్టానంటే, మన ఇండియన్స్, టిపికల్ ఇండియన్, ఇది చూడండి, పొట్ట మనకి అందరికీ ముందు కొవ్వు రాంగ్ ప్లేస్లో చేస్తుంది, అదే బ్యాడ్ ఫ్యాట్. అన్ఫార్చునేట్లీ మన ఇండియన్స్కి, మన జీన్స్కి మనకు కొంచెం ఎక్కువ తింటే ముందు పొట్టలోకి వెళ్తుంది. దట్ ఈస్ బ్యాడ్ ఫ్యాట్. కంపేర్డ్ టు వెస్టర్నర్స్, వాళ్ళు మనకన్నా బలంగా, పుష్టిగా ఉంటారు, మొత్తంగా లావుగా ఉంటారు, ఫుల్గా ఉంటారు. మనకి సన్నగా ఉన్న మనిషి కూడా పొట్ట ఉంటుంది. పొట్ట బ్యాడ్ ఫ్యాట్, దాన్ని తగ్గించుకోవాలి. ఓకే, ఇది ఇంత నేను చెప్పాను చూడండి. ఇప్పుడు లేటెస్ట్ మాట MASLD అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టేటోటిక్ లివర్ డిసీజ్ అన్నది. ఇప్పుడు NAFLD అనేది పోయింది.
ఒకప్పుడు అంటే ఇప్పటికీ చాలా టెక్స్ట్లో ఇదే ఉంటుంది, బట్ లేటెస్ట్ వచ్చి ఈ పేరు మారిందన్నమాట. ఎందుకంటే ఆల్కహాల్ అంటే ఒక స్టిగ్మా లాగా ఉంటుంది, నాన్ ఆల్కహాలిక్ ఏంటి ఉండకూడదు అని కొంతమంది ఫీల్ అయ్యి మొత్తానికి తీస్తారు అది. అండ్ దాని ఇంపార్టెన్స్ మెటబాలిక్ డిస్ఫంక్షన్ అంటే చెప్పాను కదా, ఒబిసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, డిస్లిపిడిమియా వీటికి లింక్ అయ్యి ఉండి ఫ్యాటీ లివర్ ఉంటే అది MASLD అంటారు. MASLD అన్నది ఇది. ఈ ఫ్యాటీ లివర్ ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చింది అంటే కాదండి. ఆల్మోస్ట్ 200 సంవత్సరాల కిందటే థామస్ ఎడిసన్ అని ఒక ఆయన ఈ ఫ్యాటీ లివర్ అన్న మాట కాయిన్ చేశారు 1836. అప్పటి నుంచి ఇట్స్ ఎ లీడింగ్ కాజ్ ఆఫ్ క్రానిక్ లివర్ డిసీజ్. ఎందుకు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, ఇప్పుడు నిజానికి చెప్పాలంటే యుఎస్లో అయితే ఆల్కహాల్ వల్ల లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అయ్యే వాళ్ళకన్నా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల లివర్ ట్రాన్స్ప్లాంట్కి వచ్చే మనుషులు ఎక్కువయ్యారండి. స్టాటిస్టిక్స్ ఓకే, అంత ఇంపార్టెంట్ అది. అఫ్కోర్స్ ఇప్పుడు మనం ఇప్పుడు నేను నాన్ ఆల్కహాలిక్ అని ఎందుకంటున్నానంటే, ఆల్కహాల్ వల్ల లివర్ పాడైపోద్ది అన్నది కామన్ నాలెడ్జ్, ఎనీ స్కూల్ పిల్లలు అడిగినా చెప్తారు. సో అందుకని దాన్ని పక్కన పెట్టాం. డెఫినెట్గా ఆల్కహాల్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఫ్యాటీ లివర్, నో డౌట్, అది నో డౌట్. అయితే ఇవాళ టాపిక్ అందులో దాని గురించి చెప్పుకోవట్లేదు అంతే. సో నాన్ ఆల్కహాలిక్ అసలు జీవితంలో ఆల్కహాల్ ముట్టుకున్నా విత్ ఇన్ లిమిట్స్, అంటే ఎక్కువ అధికంగా ఆల్కహాల్ తీసుకోకుండా, అంటే మేల్లో అయితే 30 గ్రామ్స్, ఫీమేల్ అయితే 20 గ్రామ్స్ అని లెక్క ఉంటుంది. అది దాటకుండా ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తే దీని లెక్కలోకి వస్తారు, అది దాటి ఉన్న వాళ్ళకి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్లోకి వస్తారు. సో ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిదండి, ఆ లిమిట్లో అయినా అసలు తీసుకోకుండా ఉంటే బెస్ట్, డౌట్ లేదు. ఇక్కడ వెయిట్ సంబంధించి 90% ఆఫ్ ది ఒబీస్ పేషెంట్స్, ఒబీస్ అంటే మీకు ఇప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ అని అందరూ వినే ఉంటారు. మన వెయిట్ ఇన్ kgs బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ చేస్తే వచ్చేది బాడీ మాస్ ఇండెక్స్. అది 30 దాటితే ఒబీస్ అంటాం. ఒబిసిటీ ఉన్న వాళ్ళలో 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ NAFLD. ఓవర్ వెయిట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మన అందరిలో ఆల్మోస్ట్ అందరూ మోస్ట్లీ ఓవర్ వెయిటే ఉంటాం. మనలో 60 అంటే ఓవర్ వెయిట్ అంటే 25 to 30 kgs per మీటర్ స్క్వేర్. దట్ ఈస్ 67% ఆఫ్ అస్, అంటే మోర్ దాన్ హాఫ్, 67% ఆఫ్ అస్ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా 25% రిస్క్ ఉంది ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, MASLD. ఓకే, నేను ఈ రెండు అక్కడ ఇక్కడ ఈ రెండు పెట్టానంటే ఇది ఒకటే పెడితే మళ్ళీ ఇదేదో పేరు అనుకుంటారని పాతది కొత్తది కలిపి పెట్టాను పేర్లు. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ మన దేశం నిండా ప్రపంచం నిండా కావాల్సినంత మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో 40 to 70% రిస్క్ ఆఫ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో ఎంత కామన్ ప్రాబ్లమో అర్థం చేసుకోండి. ఓకే, కారణం ఇందాక చెప్పినట్టు డైట్ రిచ్ ఇన్ ఫ్యాట్ ఆర్ ఫ్రక్టోజ్, అంటే ఇవన్నీ జంక్లోకి వస్తాయి, ఆర్ లో ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ మనం తినే ఆహారంలో ఎందులో ఉంటాయి? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండి బెస్ట్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. మనం ట్యాబ్లెట్లు కొనుక్కొని ఆ విటమిన్లు ఈ విటమిన్లు మల్టీ విటమిన్లు వేసుకోవడం అన్నది ఎప్పుడు నెంబర్ 1 ఆప్షన్ కాదు. ఏదైనా కారణం చేత మనం తినలేకపోతున్నాము అనుకున్నా, లేదా తిన్నా మనకు వంట పట్టట్లేదు అనుకున్నప్పుడే ఈ పనికి వస్తాయి. కానీ నెంబర్ 1 సోర్స్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, అది ప్రొటెక్షన్. అది కాక దాని నుంచి వైటమిన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి, అంతా పాజిటివే. ఓకే, సో ఇంకొక పాయింట్ ఇది కూడా కొత్తగా కనుక్కునేది ఏంటంటే ఇంటెస్టైన్ మైక్రోబయోమ్. అంటే అన్నీ తిని అన్నీ పర్ఫెక్ట్గా ఉండి యాక్టివ్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉండి, నేను యాక్చువల్గా ఈ స్లైడ్లో ఎక్సర్సైజ్ గురించి మెన్షన్ చేయలేదు, అది ముందు తర్వాత ఉందో మిస్ అయిందో, కానీ ఎక్సర్సైజ్ ఇస్ అగైన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇంటెస్టైనల్ మైక్రోబయోమ్ అని అంటే మన అందరికీ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఉంటాయండి. ప్రతి మనిషికి ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా చాలా ఉంటాయి, అవి మనకి అవసరము కూడా. కమన్ సెల్స్ అంటాం, అవి బతుకుతూ మనకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. వాటిల్లో రకాలు అందరూ ఈక్వల్గా ఉండవు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తే ఎంతో సేమ్ ఈక్వల్గా ఉండవు. సో వాటిల్లో తేడా బట్టి కూడా పేషెంట్కి ఇది వస్తుందా రాదా, చాలా జబ్బులు వస్తాయా రావన్నది డిసైడ్ అవుతుంది. సో ఉత్తి పుణ్యానికి యాంటీబయాటిక్స్ తీసుకొని వాటిని డిస్టర్బ్ చేసి ఇవన్నీ చేయకూడదు, అది చాలా తప్పు. చాలామంది ఈ మధ్యన కామన్, ఎవరికైనా ఒకరోజు జ్వరం వస్తే లాస్ట్ టైం ఎప్పుడో మీరు ఆ యాంటీబయాటిక్ ఇచ్చారండి, అది వేసుకొని వచ్చేసరి తగ్గలేదని వస్తారు. లేకపోతే ఎవరో మా అంకుల్కి ఏదో పక్క ఇంకొక ఆయన ఇచ్చారు, అది వేసుకొని వస్తాను. ఇవన్నీ యాంటీబయాటిక్స్ తోటి ఎప్పుడూ ఆడుకోకూడదండి. దయచేసి యాంటీబయాటిక్స్ ఓన్గా వేసుకోకండి, ఆ కాంటెక్స్లో చెప్పాను అది. అయితే ఇది ఎలాగా మనకేం కంప్లైంట్స్ వస్తాయండి ఫ్యాటీ లివర్ ఉందని అసలు ఫస్ట్ మనకి ఏం వస్తుందంటే, అన్ఫార్చునేట్లీ దీంట్లో ఎక్కువ మందిలో అసలు ఏం కంప్లైంట్స్ ఉండవు, ఏసిమ్టమాటిక్, ఏం కంప్లైంట్ ఉండదు. కొంతమందికి ఇక్కడ రైట్ అప్పర్ క్వాడ్రంట్ ఆఫ్ ది అబ్డామెన్ అంటాము, రైట్ హైపోకాండ్రియం అంటాం మా భాషలో, ఆ ఏరియాలో కొంచెం డిస్కంఫర్ట్, కొద్దిగా పెయిన్ ఉండొచ్చు. కొంతమంది జస్ట్ ఫెటీక్, కొంతమంది మైలేజ్ అంటారు, అంతే, నాన్ జనరల్ అంతే, అంతకన్నా ఏం కంప్లైంట్స్ ఉండవు. అయితే ఎలా తెలుస్తుందండి మాకు అసలు ఫ్యాటీ లివర్ ఉందా లేదా అంటే, చాలాసార్లు ఏంటంటే ఇంకేదో ప్రాబ్లం కోసం వచ్చి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు
లివర్ ఫంక్షన్లో ఎస్జిఓటి ఎస్జిపిటి అంటాం, ఏఎస్టీ ఎల్టీ అని ఇవి ఎలివేట్ అయ్యి కనపడతాయి. అది కూడా ఎక్కువ పెరగవు, కొంచెం వరకే పెరుగుతాయి. ఇంకో మాట కూడా చెప్పాలి, ఇప్పుడు మీకు ఎల్ఎఫ్టీ నార్మల్ అంటే మీకు ఫ్యాటీ లివర్ లేదని కాదు. ఫ్యాటీ లివర్ ఉండి ఎల్ఎఫ్టీ నార్మల్ ఉండొచ్చు ఖచ్చితంగా, అక్కడితో ఎండ్ అవుడు. నెక్స్ట్ రేడియలాజికల్ ఇంకా ఎక్కువ మందికి దొరికేది ఏంటంటే స్కాన్ ఈ మధ్యన ఇప్పుడు ఇయర్లీ ప్యాకేజ్ కానివ్వండి, లేకపోతే మీకు కడుపు నొప్పి వచ్చిందనో కిడ్నీ స్టోన్ ఉందనో ఎందుకోసమైనా అల్ట్రాసౌండ్ అబ్డమన్ చేస్తే ఖచ్చితంగా అందులో ఫ్యాటీ లివర్ ఉంటే కనపడుతుంది. చాలా సింపుల్ నాన్ ఇన్వేజివ్ లోవర్ మోస్ట్ స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ అబ్డమన్ అది. సో అలాగా తెలుస్తుంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో. సో మనం ఎలాగ డయాగ్నోస్ చేయడం ఎలాగా ఫ్యాటీ లివర్కి అంటే ఫస్ట్ ఏంటంటే అదర్ కాజెస్ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. ఆల్కహాల్ ఉండకూడదు డెఫినెట్గా, చెప్పాను కదా 20 grams or 30 grams ఫర్ మేల్కి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అన్నవి వైరసెస్, క్రానిక్ హెపటైటిస్ కాజ్ చేసే వైరసెస్ అవి ఉండకూడదు. అంటే స్క్రీనింగ్ జస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోద్ది పాజిటివ్ నెగిటివ్ అని, అవి నెగిటివ్ ఉండాలి. ఆటో ఇమ్యూన్ లివర్ డిజీజ్, అదర్ మెటబాలిక్ లివర్ డిజీజ్ లైక్ హిమోక్రమటోసిస్ అంటాము, అంటే ఎక్సెస్ ఐరన్ ఉండి లివర్లో, అలాంటి కాజెస్ ఏం లేవని చూసుకున్నాక ఫస్ట్ సిరలాజికల్ టెస్ట్ ఇంత చెప్పాం ఎల్ఎఫ్టీ అన్నది. బట్ ఇట్ ఇస్ నాట్ ఫుల్ ప్రూఫ్, ఎందుకంటే ఎక్కువ మందికి నార్మల్ ఉంటుంది లేదా కొంచెం ఎలివేట్ అవుతుంది. మళ్ళీ ఇందులో కూడా ఏంటంటే కొంతమందికి ఓన్లీ ఫ్యాటీ లివర్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉండదు. ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి ఎంజైమ్స్ పెరిగితే, ఇన్ఫ్లమేషన్ లేని వాళ్ళకి అవి పెరగవు. ఇది ఇంకొక సింపుల్ థింగ్ అండి, మీరు ఎవరైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కామన్గా ఈ రోజుల్లో మనం అంటే కామన్గా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎల్ఎఫ్టీ అనేది కామన్గా జరుగుతాయి టెస్ట్లు. వీటి నుంచే ఒక చిన్న స్కోరింగ్ ఉంటుంది, FIB-4 స్కోర్ అని, అది నెట్లో మీరు చూసినా తెలుస్తుంది. అది చేసుకొని దాన్ని బట్టి ఫైబ్రోసిస్ ఉందా లేదా అనేది ఒక రఫ్ ఎస్టిమేట్కి రావడానికి అవకాశం ఉంటుంది. దాని నుంచి సస్పెక్ట్ చేయొచ్చు, సస్పెక్ట్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ స్కాన్లకు వెళ్ళాల్సి వస్తుంది. మోర్ ఇంపార్టెంట్ రేడియలాజికల్ టెస్ట్ అంటే అల్ట్రాసౌండ్, సిఈటీ. ఫస్ట్ అల్ట్రాసౌండ్ నెంబర్ 1, మోస్ట్ పీపుల్కి అందులో దొరుకుతుంది. దాని మీద ఇంకా క్లారిటీ లేకుండా ఇంకొంచెం ఎక్కువ అంటే సిటీ, ఎంఆర్ఐ ఉంటాయి. వాటికన్నా ఈ మధ్యన వచ్చిన ఈ ఫైబ్రో స్కాన్ అన్నది ఇంకా సూపీరియర్ ఫర్ ఫ్యాటీ లివర్. ఎందుకు, మనకి ఫ్యాటీ లివర్ నుంచి పేషెంట్కి ఫైబ్రోసిస్కి వెళ్తే ప్రాబ్లం మొదలవుతుంది అక్కడి నుంచి. ఓకే, అన్నిటికన్నా గోల్డ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఇదైతే కనుక లివర్ బయాప్సీ అంటాం. లివర్ బయాప్సీ అంటే నీడిల్ పెట్టి గుచ్చి చేయాల్సింది, కొంత రిస్క్ ఉంటుంది కాబట్టి 99% ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఎలాగైనా నీడిల్ పెట్టి తీసి మళ్ళీ చూడాలి కాబట్టి అది కొన్ని సిచ్యువేషన్స్లో మట్టుకే చేస్తారు, రొటీన్గా చెయ్యరు. సో డయాగ్నోస్ చేయడం, సిమ్టమ్స్ పెద్దగా ఉండవు, మనకు కనపడింది ఎలాగ దాన్ని చూసుకుంటాం అంటే వీటి ద్వారా తెలిసిపోద్ది మరి ఫ్యాటీ లివర్ ఉందా లేదా అన్నది. ఉంది, ఓకే, ఏం చేస్తాం? ఫ్యాటీ లివర్ ఉంది అని తెలుసుకొని వదిలేం కదా, దాన్ని మేనేజ్ చేయాలి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ చేయగలిగేది, ఖర్చు లేకుండా చేయగలిగేది ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో ముఖ్యమైన డైట్, ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ వచ్చింది ఇందాక ఇవ్వలేదనుకున్నా. సో డైట్ మనం ఇందాక ఆల్రెడీ చెప్పాం, జంక్ కన్నా తప్పించాలండి. కనపడిన ఇప్పుడు ఫుడ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ ఇది నిండా ఫుడ్ ఈటరీసే ఉంటున్నాయి. ఇవన్నీ ఎక్కువగా ఫ్యాట్ రిచ్, ఇవన్నీ కొంచెం టేస్ట్ కోసం ఎలాగైనా యాడ్ చేస్తారు కానీ ఆరోగ్యపరంగా కరెక్ట్ కాదు. ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు, కొంతమంది ఫ్రీక్వెంట్ ఎవ్రీడే సాయంత్రం ఆఫీస్ పని అయిపోయింది వస్తూ తినేసి రావాలి, లేదా ఎవ్రీ వీకెండ్, ఎవ్రీ సండే ఇంకా అదే పని మీద ఉంటే ఖచ్చితంగా చాలా ఎఫెక్ట్ చేస్తుంది హెల్త్కి, ఫ్యాటీ లెవెల్ రావడానికి తోడ్పడుతుంది కూడా. సో ఇంపార్టెంట్ ఇందాక మనం చెప్పినట్టు మోర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం. నార్మల్ న్యాచురల్ మనకి అందరికీ అలవాటు ఉన్న ఫుడ్, అనాదిగా వస్తున్నదే బెస్ట్ ఫుడ్ అండి. ఎక్కువ ఫైబర్ ఉండేలాగా ఉండాలంటే తక్కువ పట్టు రైస్. ఇది ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అన్నది దీనికి పనికొస్తుంది, డయాబెటీస్కి పనికొస్తుంది, హైపర్ టెన్షన్ పనికొస్తుంది, కొలెస్ట్రాల్కి పనికొస్తుంది, ఒబిసిటీకి పనికొస్తుంది, ఎవ్రీథింగ్. అన్నిటికీ ఫస్ట్ స్టెప్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. అన్నిటికన్నా నెగ్లెక్టెడ్ కూడా అదే. ఎంతసేపు మనకి ఇవన్నీ ఎందుకు డాక్టర్ గారు, మందే ఉంటే చెప్పండి ఒకటి వేసేసుకుంటాం అన్న యాటిట్యూడ్లో మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఉంటారు. ఒక మందుతో ఎన్ని అయిపోవండి, బహుశా ఎప్పటికీ కూడా రాదు. ఎందుకంటే అలా అంటే సర్వరోగ నివారణ అన్నది ఏది ఉండదు, అది మటుకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఒక్క పర్టికులర్ మందు వేసుకుంటే అన్నీ పోతాయని ఎవరైనా చెప్తే అది అబద్ధం. ఓకే, వెయిట్ అంటే ఎక్సర్సైజ్ ఒకటి. ఎక్సర్సైజ్ అంటే బేసిక్గా ఒక అరగంట మినిమం 45 minutes పర్ డే, బెటర్ 45 minutes పర్ డే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. అది వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఏదైనా ఫిజికల్ గేమ్ కావచ్చు, మీకు కుదిరే దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్తే. కొంతమంది జిమ్ము చాలామంది జిమ్ అని చెప్తారు కానీ ఒక 4 రోజులు వెళ్ళాక 5వ రోజు నుంచి చాలా రీజన్స్ బట్టి మానేస్తూ ఉంటారు. సో అది మానేసినా మళ్ళీ ఉపయోగం ఉండదు. కన్సిస్టెన్సీ ఉండాలి, రెగ్యులర్గా ఉండాలి. అట్లీస్ట్ వారంలో 5 రోజులు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి.
సో మనం గమనించుకోవాల్సి ఓకే ఎక్సర్సైజ్ చేసాము చేసి ఫైనల్గా మన టార్గెట్ ఏంటి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి. అంటే అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు నార్మల్ వెయిట్ ఉన్నవాళ్ళు కాదు, మనం అందరూ అట్లీస్ట్ 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ దాంట్లోనే ఉంటారు. సో వెయిట్ లాస్ అవ్వాలి. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను, కొంతమంది 150, 130, 140 కేజీలు మన ఇండియాలో కూడా చాలామంది కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అసలు కనీసం ట్రై చేయరు. వెయిట్ లాస్ అవ్వదులే, మనం కూడా 70 కేజీలకి ఎక్కడ వస్తాం, అవ్వదు అని ఫిక్స్ అయిపోతారు. అది తప్పు. నేను చాలాసార్లు గమనిస్తాను, కొంతమంది బాగా ఒబీస్ పేషెంట్స్ వచ్చి వెయిట్ చూడండి అంటే వెయిట్ మిషన్ మొన్న చూసాను డాక్టర్ గారు 100 ఉంది 110 ఉంది అని చెప్పేస్తారు, కానీ వెయింగ్ మిషన్ ఎక్కడానికి ఇష్టపడరు. అది ఉండకూడదండి. యాటిట్యూడ్ మనం చూసుకోవాలి. మనం అనుకున్నది మొన్న 100 ఉండొచ్చు, వాళ్ళు 105కి వచ్చి ఉండొచ్చు. అంటే ఒక వారంలోనో 10 రోజుల్లోనో అట్లా ఛాన్స్ ఉంటుంది. చూసుకోవాలి, ఫస్ట్ ఫేస్ చేయాలి ప్రాబ్లమ్ని. ఏంటి ప్రాబ్లం ఫేస్ చేసి దాన్ని తగ్గించాలి. ఇక్కడ ఒక పాజిటివ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10% ఆఫ్ యువర్ వెయిట్ అంటే 130 కేజీలు ఉన్న మనిషి 13 కేజీలు తగ్గితే చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరు 70 కేజీలకో 60 కేజీలకో టార్గెట్ చేసి ఇంపాసిబుల్ అని వదిలేసే బదులు 10% ఆఫ్ యువర్ వెయిట్ అది టార్గెట్ చేసుకోండి. అది తగ్గితే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఫస్ట్ టార్గెట్ అది. ఇంకా తగ్గితే ఇంకా మోర్ బెనిఫిటే, కానీ 10% ఎనార్మస్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ సస్టైన్డ్ వెయిట్ లాస్. ఇప్పుడు ఏదో జిమ్మిక్ మార్కెట్లో రకరకాల జిమ్మిక్లు ఉంటాయి. ఓకే 6 నెలల్లో 10 కేజీలు తగ్గారు, నెక్స్ట్ 6 నెలల్లో 10 కేజీలు పెరిగారు. దానివల్ల ఉపయోగం ఏముందండి? ఇప్పుడు ఇదేం మన సినిమా షూటింగ్ కోసం ఏదో చేస్తున్నాం, సన్నగా కనపడాలి కాబట్టి సన్నగా అయ్యాం, లావుగా కనపడాలి లావుగా అయ్యాం, అలాంటిది కాదు కదా. హెల్త్ కోసం చేస్తున్నాం అంటే పర్మనెంట్గా జరగాలి. పర్మనెంట్గా జరగాలంటే ఆ లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలి, డైట్ కంటిన్యూ చేయాలి, ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయాలి, పర్మనెంట్గా ఉండేలా చూడాలి. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం చూడకండి. చాలా ఉన్నాయి మార్కెట్లో, మీకు అందరికీ తెలిసినవి. అవి ఇట్ ఈస్ ఆల్ షార్ట్ టర్మ్, మళ్ళీ వెనక్కి వస్తాయి. అది చూసుకోండి. ఎవరి కాల్ చేసుకోవచ్చండి, ఎవరి దగ్గరికి వెళ్ళక్కల. మీరు లైఫ్ స్టైల్ మీరు మాడిఫై చేసుకొని కాన్షియస్గా ఉంటే ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. సో సస్టైన్డ్ వెయిట్ లాస్ అని చెప్పాం. అది నెక్స్ట్. దీనికి మీరు గమనించుకోవాల్సిన కొన్ని కొలమానాలు ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ ఇందాక ఆల్రెడీ చెప్పాం, కంట్రోల్లో పెట్టుకోవాలి. 18 to 23 ఆ రేంజ్లో ఉంటే బ్రహ్మాండంగా ఉన్నట్టు, దాన్ని ట్రై చేయండి. వేస్ట్ సర్కంఫరెన్స్ ఒకటి ఇందాక చెప్పాను కదా, మనకు అందరికీ బ్యాడ్ ఫ్యాట్ పొట్ట దగ్గర వస్తుంది. వేస్ట్ సర్కంఫరెన్స్ కొలత కంపల్సరీ మానిటర్ చేసుకోవాలి. బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్లో ఉండాలి. బ్లడ్ కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ అని జనరల్గా అంటాం, కానీ అందులో లిపిడ్ ప్రొఫైల్ అని వస్తుంది. కామన్గా ఇలాగ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ట్రైగ్లిజరైడ్స్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అది ఎక్సర్సైజ్ మీద చక్కగా కరుగుతుంది. అన్లైక్ ఎల్డిఎల్ ఎల్లోడెన్స్ లైపోప్రోటీన్స్ అనేది తప్పించి అది కొంచెం ఎక్సర్సైజ్ మీద తక్కువ తగ్గుతుంది. దానికి మోస్ట్లీ ట్యాబ్లెట్కి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ట్రైగ్లిజరైడ్స్ అనేది చాలా వరకు ఎక్సర్సైజ్ మీద చక్కగా కరుగుతుంది చేయగలిగితే. ఇందాక చెప్పాను కదా, కాఫీ ఒక కప్పు 1 to 2 కప్స్, యాక్చువల్గా ఇక్కడ 2 మిస్ అయింది. 1 to 2 కప్స్ ఆఫ్ కాఫీ డైలీ ప్రొటెక్టివ్. అయితే బ్లాక్ కాఫీ ఇస్ బెస్ట్. ఇంతవరకు అయిన తర్వాత లైఫ్ స్టైల్. ఇప్పుడు మందులకు వస్తే స్టాటిన్స్ అని ఉంటారు, కొలెస్ట్రాల్కి సంబంధించి కామన్గా వాడే అది అటర్వాస్టాటిన్ కానీ రోజ్వాస్టాటిన్ కానీ ఇలాంటి సింబాస్టాటిన్ కానీ. ఈ స్టాటిన్స్ అన్నది ఒకటి, ఎజిటిమైబ్ అన్నది ఇంకొక ట్యాబ్లెట్. ఇవి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి ఫ్యాటీ లివర్ వాళ్ళలో వాడడానికి డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సింపుల్గా ఉన్న దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పుకునే దాంట్లో వైటమిన్ సి ఒకటి, దానికన్నా ఎక్కువ కొంచెం ఎంతో కొంత ఎవిడెన్స్ ఎక్కువ ఉన్నది వైటమిన్ ఈ అనమాట. వైటమిన్ ఈ 800 మిల్లీగ్రామ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డైలీ రోజు వేసుకోవడం వల్ల కొంత ప్రొటెక్షన్ ఉంటుంది ఫర్ ఫ్యాటీ లివర్ అన్నది ఉంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, ఇది డయాబెటిక్ పేషెంట్స్కి వైటమిన్ ఈ తీసుకుంటే అంటే రోజు ఇలాగ ఈ డోసులో తీసుకుంటే హానికరం. పేషెంట్సే తీసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా కొన్ని మిస్ అయ్యి ఊరినే షాప్లో కొనేసుకొని ఎవరో చెప్పారు వైటమిన్ ఈ అంటే ఫ్యాటీ లివర్ పోద్దంట అని వేసేసుకోవడాలన్నీ తప్పులు. కొంచెం జాగ్రత్త పడండి. ఫైనల్గా ఏం చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, మన డైట్ కంట్రోల్ చేసినా, టాబ్లెట్స్ అంటే ఇక్కడ ఐ థింక్ ఇక్కడ మంచి ఇదొకటి ఉంది, ఆర్లిస్టాట్ అనేది వెయిట్ తగ్గడానికి ఉపయోగపడే మందండి. దాని నుంచి కూడా కొంతవరకు ఫ్యాటీ లివర్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ చేసినా పని జరగట్లేదు, వెయిట్ అయితే తగ్గట్లేదు, బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 30, 35 అలాగ ఉందనుకున్న వాళ్ళకి దే విల్ బి క్యాండిడేట్స్ ఫర్ బ్యారియాట్రిక్ సర్జరీ అంటాం. బ్యారియాట్రిక్ సర్జరీ వినే ఉంటారు, వెయిట్ తగ్గడానికి చేసే సర్జరీ. దాంట్లో రకాలు ఉంటాయి. స్టమక్ సైజ్ తగ్గించేది, కట్ చేసేది, బైపాస్ చేసేది, ఇలా రకాలు ఉంటాయి. వాటి ద్వారా కూడా మనకి ఫ్యాటీ లివర్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అంటే దేనివల్లే కాకపోతే ఇంకా అది ఫైనల్ దానికనమాట అది. సో ఇది బ్రీఫ్గా మనం ఫ్యాటీ లివర్ గురించి చెప్పుకున్నామండి. ఎవరిలో వస్తుంది, ఏం చేస్తుంది,
మన జాగ్రత్తలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగా వాడుకోవాలి, మందులతో సహా ఉన్నాయి. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా నేను ఆన్సర్ చేయగలుగుతానండి. థ్యాంక్ యూ డాక్టర్ గురుప్రసాద్ గారు, చాలా స్పష్టంగా చక్కగా తెలియజేశారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇంకా వివరణ కావాల్సి అడగండి. ఫేస్బుక్లో మాత్రం ఎవరు కూడా అప్రిసియేషన్ పెట్టారు కానీ ఎవరు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎవరికి ఉన్నవాళ్ళు ఉండిపోతే అడగండి క్వశ్చన్. ఫ్యాటీ లివర్ గురించి మీరు ఒకవేళ మీకు ఇంక ఇతరత్ర ఈ ఫ్యాటీ లివర్ గురించి డౌట్స్ ఉన్నా అడగండి. ఎవరికి లేదా? ఓకే, అయితే ఈరోజుతో ఈ కార్యక్రమం ముగిద్దాం. మళ్ళీ వచ్చే శనివారం కలుస్తున్నాం. అంత సెలవు. మళ్ళీ వచ్చే శనివారం కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.